ఈ కార్యక్రమం ఎంఈఓ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఏ నరేష్ కుమార్ గారికి, అలాగే ప్రైవేట్ అసోసియేషన్ నాయుడు గారికి నమస్కారాలు అండి. అలాగే అందరూ కూడా నమస్కారాలు. ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగిందంటే డ్రైవర్స్ కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఒక 7 పాయింట్లని మీకు జస్ట్ 5 నిమిషాలు వివరిస్తాను. దాన్ని మీరు అందరూ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. డ్రైవర్ స్థితి అంటే ఎగ్జాంపుల్, మీకు ఎవరికైనా ఆల్కహాల్ అలవాటు ఉంటే మీరు సాయంత్రం మీ వర్క్ అయిపోయాక డ్రింక్ చేయండి, తప్పులేదు. పిల్లలతో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, పిల్లలు తీసుకొచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ డ్రింకింగ్ అలవాటు ఉండి డ్రింక్ చేస్తే ఏదైనా ప్రమాదానికి గురవుతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి ఎవరు కూడా డ్రింక్ చేసి వాహనాలు నడపొద్దండి. సెకండ్ వన్ వచ్చి వాహన కండిషన్స్. మీ యొక్క వాహన బ్రేక్ కానీ లేదా క్లచ్ వైన్స్ కానీ దాని యొక్క పర్ఫెక్ట్ గా ఉందా లేదా వెహికల్, ఆ వెహికల్ పర్ఫెక్ట్ గా లేకపోతే పర్ఫెక్ట్ గా చేసుకుని మీరు ట్రావెలింగ్ చేయాలి. లేకుండా మీరు మేము ఇష్టం చేస్తామంటే కరెక్ట్ కాదు. దాన్ని దయచేసి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. త్వరగా వన్ వచ్చి ఓవర్లోడ్. మీరు కెపాసిటీ కూడా ఒక టాటా మ్యాజిక్ ఉంది, పెద్దలతో 8 మంది 9 మంది, పిల్లలు కాబట్టి 12 మంది 13 మంది 14 మంది తప్పలేదు. 20 మంది 25 మంది ఎక్కిస్తున్నారు. దయచేసి అలా ఓవర్లోడ్ చేయొద్దు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు భరించి చేయలేము. ఇది ప్రమాదం జరగకూడదని మనం కోరుకుంటాం, కానీ రోడ్డు మీద వెహికల్స్ రకరకాలుగా ఉన్నారు. మనం చెప్పలేము ఏ నిమిషం ఎలా ఉంటుందో చెప్పలేం. మీరు ఓవర్లోడ్ అంటే అందులో పిల్లలు వాళ్ళందరూ కూడా లేక పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మళ్ళా బలంగా ఉంటారు, పెద్దలు పెద్దలు, ఎందుకు చిన్న చిన్నగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే చాలా నష్టం కలుగుతుంది. దాన్ని మనం ఎవరు పూర్తి చేయలేము. కాబట్టి మీరు ఓవర్లోడ్ దయచేసి వేయాలి. ఫోర్త్ వన్ వచ్చి స్పీడ్ అండి. ఓవర్ స్పీడ్ వద్దు. పిల్లలు ఎక్కించినప్పుడు ఓవర్ స్పీడ్ దయచేసి 1 నిమిషం 5 నిమిషాలు లేట్ అవుతాయి పర్వాలేదు, కానీ ఏదైనా జరిగితే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే చాలా మంది ఫాస్ట్ చేయడం ఇది జరుగుతుంది. ఈ మధ్యలో మనకి మీరందరూ కూడా మనకంతా పల్లెటూరు ఏరియా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఏరియాలో రోడ్లు పల్లెటూరు, మనం ఏదైనా గ్రామాలు వెళ్ళినప్పుడు సిమెంట్ రోడ్లు ఉన్నాయి కదా, సిమెంట్ రోడ్డు అయినా ఏజీలు ఉండవు. రోడ్డు పక్కన ఏం చేస్తారంటే ఏజీలు మధ్య వేయాలి. 1000 గుమ్మలు వేయాలి, లేట్ అవుతుంది. ఒక వెహికల్ ఇంకో వెహికల్ రావడానికి ఇబ్బంది అవుతుంది. మీకు ఆల్రెడీ దానిలో అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు మీరు సైడ్లు కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. రీసెంట్ గా ఒక విద్యా సంస్థలో ట్రాన్స్ఫర్ జస్ట్ 2-3 అంగుళాలు డిఫరెంట్ లో 40 మంది పిల్లలు ఉన్నారు. 5 అది వెహికల్ టచ్ అవుతే 40 మంది పిల్లలు. ఎంత ప్రమాదం, ఎంత నష్టం, దాన్ని కూడా మీరు దృష్టి పెట్టుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చి పిల్లల్ని మీ పిల్లలుగా భావించండి. మీరు వెహికల్స్ ఎక్కిన పిల్లల్ని మీ సొంత పిల్లలుగా భావించారు. ఎందుకంటే మీ పిల్లలు కూడా వేరే స్కూల్లో చేస్తారు, వేరే వెహికల్ వెళ్ళడం జరుగుతుంది. మన పిల్లలకి ఏదైనా మనం ఎంత బాధపడతామో, ఎవరి పిల్లలకైనా ఎంత ఫాదర్స్ పేరెంట్స్ అంతా బాధపడతారు. కాబట్టి పిల్లల్ని మన సొంత పిల్లలుగా చూసుకుని మీరు దయచేసి మీరు పిల్లల్ని ఎక్కించుకున్నప్పుడు స్కూల్ విడిచిపెట్టాక పిల్లలు రోడ్డు పక్కన అవసరం, మీరు యువత పక్కన నింపుతారు. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మీ బస్సు డ్రైవర్ కానీ కేంద్రం మీకు హెల్ప్ పడుతుంటారు కదా, వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు దింపినప్పుడు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు దింపేసి అనుమానం వెళ్ళిపోతే గుమ్మలు ఏదైనా ప్రమాదం జరగచ్చు. రోడ్డు మీద పిల్లలు చాలా పొరటి వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏదైనా వెహికల్ వచ్చి కుద్దునా ఏదైనా చెప్పొద్దు, ఇలా చాలా ఇబ్బంది. ఈ మధ్యన ఏమవుతుందంటే చిన్న చిన్న ఆస్తి కూడా ఉన్నప్పుడు కూడా మనం ఎవరో పిల్లలు అవుతే వాళ్ళకి మీరు బాధ్యతగా చెప్పండి. పక్కింటి వాళ్ళకి కానీ లేదా సొంత అన్నదమ్ములు కూడా ఈ ఆస్తి కూడా ఉంటే పిల్లలు దాచి ఇబ్బంది పట్టే పరిస్థితులు ఇక్కడ లేవు, కానీ బయట సిటీ సైడ్ లో చాలా దారుణంగా ఉన్నాయి. దీన్ని మీరు కూడా దృష్టి పెట్టుకోండి. 6th వన్ ఏంటంటే మీరు వెహికల్స్ లో సినిమా పాటలు పెట్టద్దు. పిల్లలు ఉన్నప్పుడు సినిమా పాటలు అవి పెట్టద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు. మీరు వెహికల్స్ లో అది స్కూల్ వెహికల్ అవ్వండి, ఆటోస్ అవ్వండి, టాటా మ్యాజిక్స్